హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క బిట్కి ఆన్సర్ అనేది చెప్తాను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోని పొందగలుగుతారు ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చాలామందికి ఆన్సర్ కీ అనేది తెలియదు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి డి టెస్ట్ సిరీస్. సో మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా కానీ క్వశ్చన్ పేపర్ మీరు పక్కన పెట్టుకొని నేను బిట్టు విత్ ఆన్సర్ కూడా చెప్తాను. సో మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది పాజ్ చేసుకొని కూడా వీడియో చూసి మీరు ఆన్సర్ అనేది టిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బిట్ చూపిస్తాను చూడండి మీకు ఆన్సర్స్. సో పార్ట్ ఏలో మనకి ఫస్ట్ బిట్టు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పార్ట్ ఇంగ్లీష్ అని తెలుగు ఉంది కదా. సో నేను ఇప్పుడు మీకు ఇది తెలుగు వరకే మీకు జూమ్ చేసి అనేది బిట్ చెప్తాను, మీకు బాగా కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ బిట్ వచ్చేసరికి మనకి తుంగభద్ర నదిపై ఆనకట్ట కట్టి నీటిని విజయనగర పట్టణానికి మళ్లించడం జరిగినది. ఈ చర్య దక్షిణ భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల కార్యక్రమంగా పరిగణిస్తారు. ఈ చర్యను చేపట్టిన పరిపాలకులు ఆప్షన్ 1 మొదటి బుక్కరాయలు మరియు మొదటి దేవరాయ. సెకండ్ బిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోడ్డు రవాణా సంస్థ 1932లో హైదరాబాద్ నిజాం కాలంలో ప్రారంభమైంది. నిజాం పరిపాలన తర్వాత దీనిని ఏపీఎస్ఆర్టీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 1958. మూడవ బిట్టు, రాజ్యాంగ వ్యాఖ్యానం అవసరం ఉన్న కేసులు సుప్రీంకోర్టుకు ఏ పరిధికి వస్తాయి? ఆప్షన్ 1 ప్రారంభ పరిధి. నాలుగవ బిట్టు, రాష్ట్ర ఆగంతుక నిధి ఎవరి నియంత్రణలో ఉంటుంది? ఆప్షన్ 1 గవర్నర్. ఫిఫ్త్ బిట్, పౌరుల ప్రాథమిక హక్కులు రద్దు చేసేది? ఆప్షన్ 2 జాతీయ అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి. ఆరవ బిట్, క్రింది వాటిలో వాహకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి? ఆప్షన్ 1 చికున్ గున్యా. ఏడవ బిట్టు, ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతికి ప్రమాదకరమైనది? ఆప్షన్ 4 పైవన్నీ. ఎనిమిదవ బిట్టు, ఇన్స్టాంట్ వ్యవస్థ యొక్క అనువర్తన మరియు ఉపయోగం కానిది? ఆప్షన్ 3 ఆస్ట్రానమీ. తొమ్మిదవ బిట్టు, ఈ క్రింది క్షిపణి వ్యవస్థలో అత్యంత దూర పరిధి కలది? ఆప్షన్ 2 అగ్ని 4. 10th బిట్టు, క్రింది వాటిలో లేజర్ అనువర్తన ఉపయోగం కానిది? ఆప్షన్ 4 ఎంఆర్ఐ. 11వ బిట్టు, ఆంధ్రప్రదేశ్ నదుల రాష్ట్రంగా పరిగణిస్తారు. ఈ క్రింది ఇవ్వబడిన నదులలో ఎన్ని నదులు తెలంగాణ రాష్ట్రంలో అంతర్రాష్ట్ర నదులుగా ఉన్నాయి? 11th బిట్కి ఆన్సర్ వచ్చేసరికి బి, సి మరియు డి. సో బుడమేరు, ఎర్రకాల్వ, తమ్మిలేరు. 12th బిట్టు, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్చే నిర్వహించబడే పథకాలు ఏవి? ఆప్షన్ ఏ మాత్రమే. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. 13వ బిట్టు, ఇటీవల భారత ప్రభుత్వం కేప్ టౌన్ అగ్రిమెంట్ సిటిఏను ఆమోదించడానికి మొగ్గు చూపింది. దీనిని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ తీర్మానించింది. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం? ఆప్షన్ 1 చేపలు పట్టే పడవల మరియు ఓడల భద్రత. 14వ బిట్టు, వేతనాలు చెల్లింపు కోడ్ 2019 ప్రకారం కూలీలకు చెల్లించే జీతాలలో ఈ క్రింది ఏ అంశం లేదు? ఆప్షన్ 2 ఓవర్ టైమ్ అలవెన్స్. 15వ బిట్టు, కోవిడ్-19 నేపథ్యంలో రేఖ పలచబడడం? ఫ్రెండ్స్, ఈ బిట్కి వచ్చేసరికి ఆన్సర్ అనేది పెట్టడం మర్చిపోయాము, కింద మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను బిట్ ఆన్సర్ వచ్చేసి. సో ఆ బిట్స్ ఫ్రెండ్స్, బిట్ ఉంది ఫ్రెండ్స్. దీనికి కోవిడ్-19 నేపథ్యంలో రేఖ పలచబడటం అనగానేమి? సో ఆప్షన్ వచ్చేసరికి దీనికి 4th. 15th బిట్కి ఆప్షన్ 4th రోజు రోజుకు కొత్త కేసులు తగ్గించడం ద్వారా ఆరోగ్య వసతులపై భారం పడకుండా చూడటం. 15th బిట్కి ఆప్షన్ 4. సో ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇచ్చేసి ఒక గ్రాఫ్ ఇచ్చాడు. సో ఈ కింది గ్రాఫ్ను పరిశీలించి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఎం మరియు ఎన్ అనే కంపెనీలు 2016 నుంచి 2020 వరకు నిర్వహించిన ప్రాజెక్టులు. సో
ఇది 16th బిట్ మనకి 2018 మరియు 2019 సంవత్సరం కలిపి మొత్తం ఎం కంపెనీ నిర్వహించిన ప్రాజెక్టులలో 20% ప్రభుత్వ ప్రాజెక్టులు అయితే 2018 మరియు 2019 సంవత్సరం కలిపి ఎం కంపెనీ నిర్వహించిన మొత్తం ప్రాజెక్టు ఎన్ని? ఆప్షన్ 1 135. 7వ బిట్ 17వ బిట్ 2017 నుంచి 2019 వరకు ఎన్ కంపెనీ నిర్వహించిన ప్రాజెక్టులలో ఎంత శాతం తగ్గుదల ఉంది? ఆప్షన్ 2 32%. 18వ బిట్ 2020 నుండి 2021 కాలంలో ఎం కంపెనీ నిర్వహించిన ప్రాజెక్టులలో 30% పెరుగుదల 2021 నుండి 2022 నాటికి 10% పెరుగుదల ఉంది. 2022లో రెండో సంవత్సరంలో ఎం కంపెనీ నిర్వహించిన ప్రాజెక్టులు ఎన్ని? ఆప్షన్ 2 429. సో మళ్ళీ మనకి ప్యాసేజ్ ఇచ్చేసాడు. సో ఇది వచ్చేసరికి మనకి రీజనింగ్లో సంబంధించినది క్వశ్చన్. ఇది బిట్ క్వశ్చన్ మనకి ప్యాసేజ్ ఇచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ మన 19th బిట్ మనం ఆన్సర్ చెప్పేస్తాను. 19th బిట్ బి కంటే పొడవైన పిల్లలు ఎందరు? ఆప్షన్ 3 5. 20వ బిట్ మూడవ అతి పొట్టివాడు ఎవరు? ఆప్షన్ 2 ఈ. కింది ఈ 21వ బిట్ ఈ క్రింది పేర్కొనబడిన వాక్య రాజ్యాలు మరియు వాటి రాజధానులకు సంబంధించి తప్పుగా జతపరచబడినవి. ఆప్షన్ 2 చేరా రాజ్యం కావేరీపట్నం. 22వ బిట్ ఢిల్లీ సుల్తానుల పరిపాలనలో కాలంలో దివాన్ ఐ అరజ్ అనేది ఏ విభాగానికి సంబంధించినది? ఆప్షన్ 1 సైనిక విభాగం. 23వ బిట్ తంజావూరులోని బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించింది? ఆప్షన్ 2 చోళులు. 24వ బిట్ మరాఠా భాషలో ప్రచురించబడిన దీనబంధు పత్రిక ప్రచురణ కర్త ఎవరు? ఆప్షన్ 2 జ్యోతి బాపులే. 25వ బిట్ స్వదేశీ ఉద్యమం ఏ నేపథ్యంలో ప్రారంభమైంది? ఆప్షన్ 4 సహాయ నిరాకరణోద్యమం. 26వ బిట్ ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ఏ రేవులు పోర్ట్ క్వాసిస్ట్ పోర్టులు వర్గీకరించారు? ఆప్షన్ 2 బి మరియు సి. 27వ బిట్ కాకినాడ టు శ్రీకాకుళం గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు ఎవరు నిర్వహిస్తారు? ఆప్షన్ 2 ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. 28వ బిట్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగరంలోని జిల్లాలలోని భోగాపురం మండలంలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. ఈ ఎయిర్పోర్టులకు అభివృద్ధి చేసేది ఎవరు? ఫ్రెండ్స్ మనకి 28వ బిట్ వచ్చేసరికి నో ఆన్సరు. ఫ్రెండ్స్ ఈ బిట్కి అందరికి వచ్చేసరికి మార్క్స్ అనేది ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళే, ఎందుకంటే ఈ బిట్కి ఆన్సర్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నో ఆన్సర్ దీనికి. 29వ బిట్ కేంద్ర ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అమలు చేయని పథకాలు. ఆప్షన్ 4 జాతీయ బాల కార్మిక పథకం. 30వ బిట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీవన్ కౌశల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ఉద్దేశం? ఆప్షన్ 1 జీవన నైపుణ్యాల పాఠ్యాంశాలు. 31వ బిట్ 1/6 × 7440 మైనస్ 3/5 × (= 560). ఆప్షన్ వచ్చేసరికి 1 850. 32వ బిట్ 12 13 16 డాష్ 28 39 మిస్సింగ్ నెంబర్ ఏమిటి? సో నెంబర్ సిరీస్ బిట్ ఇది. ఆప్షన్ వచ్చేసరికి 3 21. 33వ బిట్ ఒక సంఖ్యలో 42% మరియు 24% మధ్య తేడా 378 అయితే ఆ సంఖ్యలో 65% ఎంత? ఆప్షన్ 4 1365. 34వ బిట్ తల్లి మరియు కూతురి సరాసరి వయసు 18 సంవత్సరాలు. వారి వయస్సు నిష్పత్తి వరుసగా 5:1 అయితే 5 సంవత్సరాల తర్వాత కూతురు వయసు ఎంత? ఆప్షన్ 3 11 సంవత్సరాలు. 35వ బిట్ ఒక వ్యక్తి కారులో
గంటకు 76 కిలోమీటర్ల వేగంతో 5 గంటలకు సామర్థ్యం గమ్యస్థానం చేరుతాడు. అదే గమ్యస్థానానికి బైకుపై 4 గంటల్లో చేరాలంటే ఎంత వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది? ఆప్షన్ 3 95 కిలోమీటర్లు పర్ అవర్. 36వ బిట్టు. రాష్ట్ర మంత్రి మండలి జీతభత్యాలను నిర్ణయించేది ఎవరు? ఆప్షన్ 1 రాష్ట్ర శాసనసభ. 37వ బిట్టు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలకు శంకుస్థాపన చేసినది? ఆప్షన్ 2 శ్రీమతి ఇందిరాగాంధీ. 38వ బిట్టు. తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర దేవాలయ నిర్వహణ మరియు రక్షణ అధికారికంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారిది. టీటీడీ ఏర్పాటుకు సంబంధించిన చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 1 1932. 39వ బిట్టు. రాజ్యాంగ పరిషత్ ముఖ్య ఉద్దేశం నూతన రాజ్యాంగం ద్వారా భారతావనికి స్వేచ్ఛకు, అన్నార్థుల ఆకలి తీర్చడం, కోట్లాది అభాగ్యులకు వస్త్ర సౌకర్యం మరియు ప్రతి భారతీయుడుకు తన సామర్థ్యం మేరకు వికాసం చెందేలా అవకాశాలు కల్పించడం అనేది అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 పండిత్ జవహర్లాల్ నెహ్రూ. 40వ బిట్టు. ఆహార హక్కు ముసాయిదా చట్టాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసినది? ఆప్షన్ 4 జూర్ఖండ్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసరికి ఈక్వేషన్స్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఆన్సర్స్ అనేవి కనిపెట్టమన్నారు. 41వ బిట్టు. P ≥ Q = R S అనేది ఖచ్చితంగా సరైనది అయినప్పుడు ఈ క్రింది ఏ వాక్యం సరికాదు? ఆప్షన్ 3 S P. 42వ బిట్టు. ఈ క్రింది ఏ వాక్యాలలో F < R అనే వాక్య ఖచ్చితంగా నిజమవుతుంది? ఆప్షన్ 3 R G = Q F. 43వ బిట్టు. సో మనకి ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చేసాడు, దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ అనేది దీనికి రిలేటెడా కాదా అని చెప్పి అడిగాడు. మనకి క్వశ్చన్ వచ్చేసరికి ది మాస్టర్ టెస్టెడ్ ద న్యూ బాయ్ టు సీ ఇఫ్ హీ కెన్ రీడ్ ఇంగ్లీష్. ఆప్షన్ 4 టు సీ ఇఫ్ హీ కెన్ రీడ్ ఇంగ్లీష్. 43 బిట్ ఆప్షన్ 4. 44th బిట్. సో దీనికి వచ్చేసరికి మనకి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద అబవ్ paragraph ది సెంటెన్స్ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఈచ్ ఫర్ ఆల్ మీన్స్. 44th బిట్కి ఆన్సర్ వచ్చేసరికి 4 ఎవ్రీవన్ ఇన్ ద కంట్రీ షుడ్ లుక్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద అదర్స్. 45th బిట్. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ అండ్ సో హార్డ్లీ దే నీడ్ ఎనీ అసిస్టెంట్ ఫ్రమ్ అస్. ఆప్షన్ 2 hardly have been working and so hardly they need. 45th bit option 2. 46th bit. సామాజిక చలనం సోషల్ మొబిలిటీ అనేది సమాజంలో ఒక ముఖ్య లక్షణం, సామాజిక చైతన్యం యొక్క ముఖ్య లక్షణం. సో 46వ బిట్టు. ఆప్షన్ వచ్చేసరికి 4 ABC మరియు D. సో పై ఇచ్చినవన్నీ కూడా సీక్వెన్స్ అంతా కరెక్టే ఫ్రెండ్స్. 46వ బిట్కి పై సీక్వెన్స్ అంతా కరెక్టేను. ఆప్షన్ వచ్చేసరికి 4th. భారత సమాజంలో వర్ణ మరియు జాతి అనే పదాలకు సరైన అర్థం ఏమిటి? సో 47th బిట్ ఆప్షన్ 3 జాతి అనేది సమాంతర క్రమానుత వ్యవస్థ, వర్ణ అనేది క్షితిజ సమాంతర క్రమానత. ఆప్షన్ 47వ బిట్కి ఆప్షన్ 3. 48వ బిట్. భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం ఉంటుంది? ఆప్షన్ 1 లడాక్. 49వ బిట్. ఒండ్రు నేలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అత్యధిక పాలు నైట్రోజన్ ఉంటుంది. 50వ బిట్. హిమాలయ శిలా వ్యవస్థ ముఖ్య లక్షణం. ఆప్షన్ 1 అవక్షేప శిలలు. సో ఫ్రెండ్స్ 48 బిట్స్ అనేటివన్నీ మనం కంప్లీట్ చేసేస్తున్నాం. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 51th బిట్ పార్ట్ బిలో మనకి పండ్లలో విత్తన రహితను ఏమని అంటారు? ఆప్షన్ 2 పార్థెనో కార్సి. 52వ బిట్టు. పండ్ల గోడల మధ్యస్థ పొరను ఏమంటారు? ఆప్షన్ 1 మెసోకార్ప్. 53వ బిట్టు. క్రింది వాటిలో దేనిని నిద్రాస్థితిని విచ్ఛిన్నం చేయడానికి వేడి నీటి చికిత్సను ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 లెంటిల్. 54th బిట్. మొక్కజొన్నలో పరాసంపర్క విధానం. ఆప్షన్ 3 క్రాస్ పోలియేషన్. 55వ బిట్. రోగి క్రిమిని
కెర్లోటియా గాల్ మొదలైన వాటి రూపంలో విత్తనంతో కలపడాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 కంటామినేషన్. 56వ బిట్. జీవ ఇంధనాలు దేని నుండి పొందబడతాయి? ఆప్షన్ 1 కూరగాయల నూనె లేదా పంటల పులియబెట్టిన ఉత్పత్తులు. 57వ బిట్. నేల యొక్క శాస్త్రీయ అధ్యయనం ఏమి అంటారు? ఆప్షన్ 1 ఫెడాలజీ. 58వ బిట్. నేలలో అభివృద్ధి చేసినప్పుడు వేరుశెనగ పెగ్స్ అయ్యేది? ఆప్షన్ 1 పండ్లు. 59వ బిట్. మట్టి యొక్క తెలుపు రంగు ఏది ఉంటే వస్తుంది? ఆప్షన్ 1 మాంగనీస్ ఆక్సైడ్. 60వ బిట్. దేని కారణంగా సాయిల్ ఫెర్టిలిటీ తగ్గుతుంది? ఆప్షన్ 3 నిరంతర పంట. 61వ బిట్. ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ వెజిటబుల్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఏఐసివిఐసి కింద భారతదేశాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు? ఆప్షన్ 1 8. 62వ బిట్. క్రింది వాటిలో ఏది సెల్ యొక్క నియంత్రణ కేంద్రం? ఆప్షన్ 2 న్యూక్లియస్. 63వ బిట్. గురుత్వాకర్షణ ద్వారా రవాణా చేయబడిన పేరెంట్ మెటీరియల్ డాష్ అంటారు? ఆప్షన్ 2 కొలివియం. 64వ బిట్. పంట ఉత్పత్తి మరియు పాల ఉత్పత్తి కార్యకలాపాల కలయిక డాష్కి ఉదాహరణ? ఆప్షన్ 1 కాంపిటేటివ్. 65వ బిట్. వైవిధ్యభరితమైన వ్యవసాయం? ఆప్షన్ 2 వ్యవసాయ విధానం. 66వ బిట్. క్రింది వాటిలో దేని లోపం వల్ల మొక్కల పెరుగుదల బలహీనంగాను మరియు లేత ఆకుపచ్చ లేదా లేత పసుపు ఆకులు ఏర్పడతాయి? ఆప్షన్ 3 నత్రజని. 67వ బిట్. వరి పంట యొక్క ఖైరా వ్యాధికి కారణం దేని లోపం? ఆప్షన్ 2 జడెన్ మీన్స్ జింక్. 68th బిట్. సోలానికా యొక్క ప్రారంభ పరిపక్వ రకం? ఆప్షన్ 2 గోధుమ. 69వ బిట్. క్రింది వాటిలో దేనికి వైట్ రస్ట్ అనేది ఒక ముఖ్యమైన ఫంగల్ వ్యాధి? ఆప్షన్ 3 ఆవాలు. 70వ బిట్. వ్యవసాయ నేలలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసరికి సి మాత్రమే. 70th బిట్కి సి మాత్రమే. సో కొంత వ్యవసాయ భూములు లవణీకరణకు కొంతకాలం నీటిపారుదల దోహదం చేస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఆప్షన్ సి కరెక్ట్ ఫ్రెండ్స్ 7th బిట్కి. సో ఆప్షన్ 2 సి మాత్రమే. 71వ బిట్. కాండం పైన కనిపించే చెట్టు యొక్క కొమ్మ భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పందిరి. 72వ బిట్. నత్రజనితో మట్టిని సుసంపన్నం చేయడానికి ఈ క్రింది పంటలలో ఏది విత్తడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? ఆప్షన్ 4 కాయధాన్యం. 72 బిట్ ఆప్షన్ 4 కాయధాన్యం. 73వ బిట్. భారతదేశ నల్లపత్తి నేల ఏ సమూహానికి చెందినది? ఆప్షన్ 3 చెర్నోజం. 74వ బిట్. వాతావరణంలో ఉండే నత్రజని? ఆప్షన్ 4 సూక్ష్మజీవుల ద్వారా ఉపయోగించబడుతుంది. 75వ బిట్. భారతదేశంలో రబీ మరియు ఖరీఫ్లతో పాటుగా 3వ పంట కాలం ఏమిటి? ఆప్షన్ 1 జైద్. ఆప్షన్ 1 జైద్. 76వ బిట్. బ్లైండ్ హోయింగ్ డాష్ కోసం సిఫారసు చేయబడింది? ఆప్షన్ 4 చెరకు. 77వ బిట్. బొప్పాయి యొక్క గైనోడియోసిస్ రకాలు డాష్ ఉత్పత్తి చేస్తాయి? ఆప్షన్ 2 ఆడా మరియు హెర్మోఫ్రొడైట్ మొక్కలు.
78. మొక్కల సూక్ష్మ పోషకం. ఆప్షన్ 2 బోరాన్. 79. జైద్ సీజన్లలో పండించిన పంట. ఆప్షన్ 2 పుచ్చకాయ. 80వ బిట్టు. కీటకాల వర్గీకరణ మరియు వాటి నామకరణ నియమాలు డాష్ శాఖ పరిధిలోకి వస్తాయి. ఆప్షన్ 2 వర్గీకరణ శాస్త్రం. 81వ బిట్టు. పంట కోత తర్వాత బంగాళదుంపకు వచ్చే వ్యాధి ఏమిటి? ఆప్షన్ 3 లేట్ బ్లైట్. 82వ బిట్టు. మొక్కలు చేసిన యాపిల్ మరియు బంగాళదుంపలకు నాణ్యత సమస్య ఏది? ఆప్షన్ 1 ఎంజైమాటిక్ బ్రౌనింగ్. 83వ బిట్టు. కూరగాయలు తెల్ల రంగులోకి మారడానికి ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 2 ఎంజైముల నిష్క్రియత్వం. 84వ బిట్టు. సిట్రస్ పండ్ల పెంపకానికి ప్రమాణాలు దేనిపై ఆధారపడి ఉంటాయి? ఆప్షన్ 4 చక్కెర మరియు ఆమ్ల నిష్పత్తి. 85వ బిట్టు. వరదలను ఈ విధంగా నివారించవచ్చు. ఆప్షన్ 1 అడవులను పెంచడం. 86వ బిట్టు. ట్రాక్టర్ ట్రాన్స్మిషన్లో చమురు స్టీరింగ్ వార్న్ మరియు సెక్టార్ హౌసింగ్ నుండి చమురు ఎన్ని పని గంటలు తర్వాత మార్చాలి? ఆప్షన్ 4 750. 87వ బిట్టు. ఈ క్రింది వాటిలో ఏ అంతర్గత దహన యంత్రాన్ని సాధారణంగా పంపింగ్ మరియు విద్యుత్ ఉత్పత్తికి పోర్టబుల్ ఇంజిన్గా ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 స్పార్క్ ఇగ్నిషన్. 88వ బిట్టు. క్రింది వాటిలో ఏది ద్వితీయ సాగు సాధనం కాదు? ఆప్షన్ 4 వీటిలో ఏది కాదు. 89. లంబంగా ఉండే నాగలి భాగం దేనిని ప్రభావం చేస్తుంది? ఆప్షన్ 2 కోత యొక్క లోతు. 90వ బిట్టు. ఎద్దు ప్రయోగించగల సగటు శక్తి. ఆప్షన్ 2 వాటి శరీర బరువులో 1/10వ వంతు. 91వ బిట్టు. మన దేశంలో భూమి క్షీణతకు ప్రధాన కారణం. ఆప్షన్ 1 నేల కోత. 92వ బిట్. అడవుల నిర్మూలన వలన సాధారణంగా ఇది తగ్గుతుంది. ఆప్షన్ 1 వర్షపాతం. 93వ బిట్. ముదురు రంగు నేలలో ఏవి కలిగి ఉన్నందున వాటిని చాలా సారవంతమైనవిగా భావిస్తారు? ఆప్షన్ 3 బంకమట్టి మరియు ఆకుపెంట. 94వ బిట్టు. వేగవంతమైన కోతకు ప్రధాన కారణం. ఆప్షన్ 4 పైవన్యూ. 95వ బిట్టు. లేత మొక్కలను ఎక్కువగా మేపుతున్నప్పుడు అవి చంపబడతాయి ఎందుకంటే? ఆప్షన్ 3 చాలా వరకు ఉపరితల భాగాలు తీసివేయబడడం. 96వ బిట్టు. సాధారణ వర్షపాతానికి pH విలువ ఎంత? ఆప్షన్ 2 5.6. 97వ బిట్టు. ప్రమాద వ్యర్థాల వల్ల ఎటువంటి తీవ్రమైన పర్యావరణ ప్రభావం ఉంటుంది? ఆప్షన్ 2 భూగర్భ జలాల కలుషితం. 98వ బిట్టు. ఫిల్టర్లను ఉపయోగించి నీటి నుండి దుమ్ము మరియు ఇతర కణాలను తొలగించే పద్ధతిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 వడపోత. 99వ బిట్టు. ప్రతి పరాగ కోశంలో ఎన్ని పుప్పొడి సంచులు ఉన్నాయి? ఆప్షన్ 1 4 పుప్పొడి సంచులు ఉన్నాయి. 100వ బిట్టు. నీటి నిల్వ ఉన్న ప్రదేశంలో చుట్టి ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 2 వాటర్ షెడ్.
111వ బిట్. భారతదేశంలో ప్లాంట్ పాథాలజీని పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 ఐజే బట్లర్. 102వ బిట్. నెమటోడ్ల యొక్క ఏ జాతికి ప్రత్యేకమైన రకాల సర్చ్ సెల్స్ వ్యవస్థలు ఉన్నాయి? ఇవి నెమటోడ్లకు నిరంతర పోషకాల సరఫరాకు మూలం పనిచేస్తాయి. ఆప్షన్ 3 గ్లోబోడెరా. 103వ బిట్. ఈ క్రింది ఏ మొక్క వ్యాధులలో ఆకుల క్లోరోఫిల్ నాశనమై ఆకులు కుంగిపోతాయి? ఆప్షన్ 1 పొగాకు యొక్క మొజాయిక్ వ్యాధి. 104th. మొక్క కాండం తెగులు. ఈ వ్యాధి వల్ల గోధుమ వర్ణం నుండి ఎరుపుగా నేల దెబ్బతింటుంది. ఆప్షన్ 1 రైజోటోనియా. 105th బిట్. శిలీంధ్రాల బ్యాక్టీరియా సాధారణంగా దేని ద్వారా ప్రవేశిస్తాయి? ఆప్షన్ 1 పత్రరంధ్రాలు. 106th బిట్. సీడ్ కోట్ పెరాక్సిడేషన్ పరీక్ష ఈ క్రింది వాటిలో దేనికోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ 3 సోయాబీన్. 107 విత్తనం అనేది? ఆప్షన్ 1 అపరిపక్వ పిండం. 108వ బిట్. అన్ని ద్విల బీజములే ఒకటి తప్ప. ఆప్షన్ 3 బియ్యం. 109వ బిట్. బఠానీ విత్తనాల అంకురోత్పత్తికి అవసరమైన వాయువు? ఆప్షన్ 2 ఆక్సిజన్. 110వ బిట్. పంటల పులియబెట్టడానికి లేదా స్వేదన ఉత్పత్తిని దీనిలో ఉపయోగిస్తారు? ఆప్షన్ 3 పరిశ్రమలు. 111వ బిట్. రైతులే మొదట నమూనాలో ప్రధాన విస్తరణ క్రమం? ఆప్షన్ 1 రైతు నుండి రైతు. 112 అతిపెద్ద మొక్క కణాలు? ఆప్షన్ 1 జిలియం నాళాల కణం. 113వ బిట్. కనీస మద్దతు ధరను భారతదేశంలో ఎవరు నిర్ణయిస్తారు? ఆప్షన్ 1 ది కమిషనర్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ మరియు ప్రైసెస్ CACP. 114వ బిట్. క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? ఆప్షన్ 1 ఆవాలు. 115వ బిట్. క్రింది వాటిలో ఉద్దీపన పంట కానిది పంట ఏది? ఆప్షన్ 1 ఆప్షన్ 4 తేయాకు. ఆప్షన్ 4 తేయాకు. 116వ బిట్. సాగుదారు యొక్క ప్రధాన విధి? ఆప్షన్ 4 పైన పేర్కొన్న 3 విధులు. పైన పేర్కొన్న 3 విధులు. 117వ బిట్. సీడ్ డ్రిల్ యొక్క పని? ఆప్షన్ 4 పైవన్నీ. 118. ఏ పంటకు దాని సాగుకు వాటర్ లాగింగ్ అవసరం? ఆప్షన్ 3 బియ్యం. 119. వ్యవసాయానికి ప్రాథమిక వనరు? ఆప్షన్ 4 భూమి, ఎరువు మరియు నీరు. 120వ బిట్. వాతావరణం డాష్కు సంబంధించినది? ఆప్షన్ 1 సుదీర్ఘకాలం. 121వ బిట్. ఒకే పొలంలో ఒకే సమయంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల పంటలను పండించే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ 3 మిశ్రమ పంట. 122వ బిట్. స్టొమాటా ఆకులపై దేనిని చుట్టముట్టి ఉంటుంది? ఆప్షన్ 2 గార్డ్ కణాలు. 123వ బిట్. ఒక పూర్తి సీజన్ కోసం ఫీల్డ్ ఖాళీగా ఉండటానికి అనుమతించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 ఫీల్డ్ ఫాలో. 124వ బిట్. నేల కోతను నివారించడానికి ఉన్నతమైన పద్ధతి ఏది? ఆప్షన్ 2 అడవుల పెంచడం. 125వ బిట్. ఫలదీకరణం తరువాత అండాశయం నుండి మాత్రమే అభివృద్ధి చెందుతున్న పండ్లను ఏమంటారు? ఆప్షన్ 2 నిజమైన పండ్లు. 126వ బిట్. క్రింది వాటిలో ధాన్యం కానిది ఏది?
ఆప్షన్ 3 గ్రామ్. 127వ బిట్టు. భారతదేశంలో ట్యాంకుల ద్వారా నీటిపారుదల సాగు ఎక్కడ చేస్తారు? ఆప్షన్ 4 పైవన్యు. 128వ బిట్టు. హరిత విప్లవ వ్యూహంలో కింది వాటిలో ఏది భాగం కాదు? ఆప్షన్ 4 పంట బీమా. 129వ బిట్టు. పంట సాగులో నీటి వినియోగాన్ని తగ్గించే సాంకేతికత? ఆప్షన్ 4 మైక్రో ఇరిగేషన్. 130వ బిట్టు. క్రింది పంటలను పరిశీలించండి, వీటిలో ఖరీఫ్ పంటలు ఏవి? ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఆప్షన్ 3 ఏబిసి. పైనిచ్చిన 3 సిరీస్లు అన్నిటి కరెక్టు, డి తప్పు. 131వ బిట్టు. భారత్లో తుఫానును ఈ శాటిలైట్ ద్వారా గుర్తిస్తాయి? ఆప్షన్ 3 ఓషన్ శాట్. 132వ బిట్టు. భారత్లో కరువు పీడిత ప్రాంతాల నిష్పత్తి ఎంత? ఆప్షన్ 4 పైవేవి కావు. 133వ బిట్టు. విపత్తు యొక్క పరిణామ క్రమం ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుంది? ఆప్షన్ 2 సంసిద్ధత, బలహీనత అంచనా, ప్రమాద అంచనా, పునరుద్ధరణ. 134వ బిట్టు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి? ఆప్షన్ 1 పంట వైఫల్యం. 135వ బిట్టు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో ప్రతి అధికారి పాత్రను గుర్తించే మాన్యువల్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 2 స్టేట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మాన్యువల్స్. 136వ బిట్టు. ఒక జంట ఎడ్లు విడుదల చేసే శక్తి దీనికి సమానం? ఆప్షన్ 2 1.0 HP. 137వ బిట్టు. గడ్డితో కూడిన జలమార్గాల ఇలా ఉపయోగించబడతాయి? ఆప్షన్ 4 పైవన్యు. అన్నీ సరైనవే. 138. యంత్రములు కనుగొనక ముందు రైతులు డాష్ సహాయంతో వ్యవసాయం చేసేవారు? ఆప్షన్ 4 పెంపుడు జంతువులు. 139. కోత సంభావ్యతను నిర్ణయించుకోవడంలో ఈ క్రింది వాటిలో ఏది మరియు ఏది ముఖ్యమైనవి? ఆప్షన్ 4 పైవన్యు. 140వ బిట్టు. క్రింది వాటిలో ఏది మట్టిని గాలి కోతకు గురి చేస్తుంది? ఆప్షన్ 2 కోత కోయగా నిలిచిన అడుగు దుబ్బు. 141వ బిట్టు. దున్నుట ద్వారా కలుపు మొక్కలను తొలగించడాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 3 టిల్లింగ్. 142వ బిట్టు. నేల కోతను నియంత్రించడంలో కింది పంటలలో ఒకటి అత్యంత ప్రభావవంతమైనది? ఆప్షన్ 3 పెసలు. 143వ బిట్టు. పంట మార్పిడి దేనికి అవసరం? ఆప్షన్ 1 నేల యొక్క భూసారం పెరగడానికి. 144వ బిట్టు. ప్రవహించే నీటి ద్వారా జమ అయ్యే పదార్థాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 1 ఒండ్రు. 145వ బిట్టు. డిగ్రేడెడ్ జోస్ భారీ నేల కోత ఉన్న ప్రదేశం కలిగి ఉంటుంది, దీనిని డాష్ అంటారు? ఆప్షన్ 4 పైవన్నీ. 146వ బిట్టు. విచ్ వీడ్ ఏ రకమైన పారాసైట్? ఆప్షన్ 1 సెమీ రూట్ పారాసైట్. 147వ బిట్టు. సుడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియాను ఏమని అంటారు? ఆప్షన్ 2 సాయిల్ బ్యాక్టీరియం. 148వ బిట్టు. రైస్ బ్లాస్ట్ దేని వలన జరుగుతుంది? ఆప్షన్ 2 ఫంగస్. 149వ బిట్టు. ఆహార ధాన్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన స్టోరేజ్ ఫంగి? ఆప్షన్ 4 అస్పెర్గిల్లస్. 150వ బిట్టు. బార్లీ యొక్క లూజ్ మట్ ఏది? అవి ఏవి? ఆప్షన్ 1 ఇంటర్నల్లీ సీడ్ బోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నీకు విలేజ్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 150 బిట్స్ అండ్ విత్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక కామెంట్, ఈ వీడియో కింద మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.